ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు కాబట్టి అసెంబ్లీకి రాము. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది. నిజానికి ప్రతిపక్ష హోదా ఎవరివ్వాలి? 2014లో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఎవరిచ్చారు? ఆ రోజు స్పీకర్‌గా ఉన్న కోడెల శివప్రసాదరావు గారిచ్చారా? ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిచ్చారా? లేదు గవర్నర్ గారిచ్చారా? కాదు కదా! వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 67 ఎమ్మెల్యే స్థానాలున్నాయి కాబట్టి ఆటోమేటిక్‌గా ప్రతిపక్ష హోదా వచ్చింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి ఎవరు చేశారు? గవర్నర్ గారు చేశారా? స్పీకర్ గారు చేశారా? కాదు కదా! ఆయన చేతిలో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్‌గా ముఖ్యమంత్రి అయ్యారు. అంటే 2014లో 67 సీట్లు గెలిపించింది ప్రజలు. ఆ హోదాని ఆయనకిచ్చింది ప్రజలు. అలాగే 2019లో ఆయనకి 151 సీట్లు ఇచ్చింది ప్రజలు. ఆయన్ని ముఖ్యమంత్రి చేసింది ప్రజలు. 2024లో ముఖ్యమంత్రిగా నువ్వు పనికిరావు, ప్రతిపక్ష నాయకుడిగా కూడా నువ్వు పనికిరావని పనిష్మెంట్ ఇచ్చింది ప్రజలు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ హోదానైనా పొందాలంటే ప్రజలివ్వాలి. ప్రజలు ఇవ్వని హోదాని ఏ పార్టీ గాని, ఏ నాయకుడు గాని అడగటానికి వీల్లేదు. ఇప్పుడు 2014 నుంచి 2024 వరకు పార్లమెంట్‌లో రాహుల్ గాంధీకి గూడా ప్రతిపక్ష హోదా లేదు. ప్రతిపక్ష నాయకుడు హోదా లేదు. ఎందుకంటే 10% సీట్లు కాంగ్రెస్ పార్టీకి రాలేదు కాబట్టి 2014 పార్లమెంట్ ఎన్నికల్లో, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకి 10% సీట్లు రాలేదు కాబట్టి వాళ్ళకి ఆ హోదా ఇవ్వలేదు. కానీ పార్లమెంట్‌కి పోయారుగా, లోక్‌సభకి వెళ్ళాడుగా రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వెళ్ళారుగా. వెళ్లారు. వాళ్ళ శక్తి మేరకు కొట్లాడారు. 2024లో ప్రతిపక్ష హోదాని రాహుల్ గాంధీ సంపాదించుకున్నాడు. 99 ఎంపీలు కాంగ్రెస్ పార్టీ గెలవటం వల్ల. మాకు హోదా ఇవ్వలేదు కాబట్టి మేము లోక్‌సభకి రామని కాంగ్రెస్ పార్టీ అనలేదుగా. మనకు అంతిమంగా హైయెస్ట్ లోక్‌సభ. లోక్‌సభ సాంప్రదాయాలే మనం చట్టసభలో కింద స్థాయిలో కూడా ఫాలో అవుతుంటాం. మరి లోక్‌సభలో ఉన్న సాంప్రదాయం ఏంటి? ప్రతిపక్ష హోదా రావాలంటే 10% సీట్లు కావాలి. అది ఒక సాంప్రదాయం. అందుకని ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఇవాళ ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది. 10% సీట్లు లేవు కాబట్టి. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్నోడే. చంద్రబాబు నాయుడు గారిని వెక్కిరించడానికి, నీ పార్టీ నుంచి ఒక 5, 6 ఎమ్మెల్యేలని నేను లాగేసుకున్నానంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని జగన్ గారు చెప్పినోడే. జగన్ గారికి తెలుసు 10% సీట్లు లేకపోతే ప్రతిపక్ష హోదా ఉండదన్న విషయం. కావాలని అసెంబ్లీకి పోవటం మానేసి యాగీ చేస్తున్నాడు. ఇప్పుడు అట్ట కాదండి. ఇప్పుడు 11 సీట్లు కాబట్టి అసెంబ్లీకి పోనంటున్నాడు. మరి లోక్‌సభలో నలుగురు ఎంపీకేగా ఉంది. లోక్‌సభకు పోవటం ఎందుకు మరి? లోక్‌సభకు కూడా వైసీపీ వెళ్ళకపోతే బావుంటది కదా! రాజ్యసభలో కూడా ఇప్పుడు ఆ పార్టీకి ఉంది నలుగురే. మరి రాజ్యసభకు కూడా ఆ పార్టీ ఎంపీలు పోకపోతే బావుంటది గదా! లోక్‌సభకి, రాజ్యసభకు కూడా ఆ పార్టీ ఎంపీలు ఎందుకు వెళ్తున్నారు? వెళ్ళొద్దు. అక్కడ కూడా ప్రతిపక్ష హోదా ఏమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు గదా! రాదు కూడా. సాధ్యమయ్యే పని గాదు. ప్రాంతీయ పార్టీ గదా వైసీపీ. ఆ! మరెందుకు లోక్‌సభకి, రాజ్యసభకు కూడా వైసీపీ మానేసుకుంటే మంచిది. అక్కడ కూడా మీడియా సమావేశాలు పెట్టి మాట్లాడితే మంచిది. ఎందుకంటే వైసీపీ అడిగినంత సమయం అక్కడ కూడా ఇవ్వరు గదా! ఇవ్వాల్సినంత సమయమే ఇస్తారు. కావాల్సినంత సమయం ఇవ్వరు. కాబట్టి మరి వైసీపీ అక్కడ మాత్రం పోవటం ఎందుకు? నిజానికి ఆడికి పోతుంది. మొన్న కూడా వైవి సుబ్బారెడ్డి గారు ఒక విషయం మీద మాట్లాడారు రాజ్యసభలో. మిథున్ రెడ్డి గారు లోక్‌సభలో మాట్లాడారు. గురుమూర్తి గారు మొన్న క్వెషన్ అవర్‌లో క్వెషన్ అడిగారు. మరి ఇవన్నీ వైసీపీ చేయగలుగుతుందిగా పార్లమెంట్‌లో. మరి అసెంబ్లీకొచ్చేసరికి ఇంకో రూల్ ఏంటి? అంటే పార్లమెంట్‌కొచ్చేసరికి ఒక సూత్రం, అసెంబ్లీకొచ్చేసరికి మరో సూత్రమా? పోవటం మానేస్తే అన్నిటికి పోవటం మానేయాలి. లోక్‌సభకి, రాజ్యసభకి, అలాగే శాసనసభకి అన్నిటికి మానేయాలి. నేనంటాను శాసన మండలికి ఎందుకు పోతున్నారు? అక్కడ సంఖ్యాబలం ఉంది కాబట్టి పోతున్నారేమో. కానీ అసలు శాసన మండలే వద్దన్నాడుగా జగన్మోహన్ రెడ్డి. శాసన మండలిని రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేశాడుగా జగన్మోహన్ రెడ్డి. మరి ఆ శాసన మండలికి పోవటం ఎందుకు? అసలు శాసన మండలే వద్దన్నోడు ఇయాల శాసన మండలికి ఎందుకు పోతున్నాడు? అక్కడ కూడా వైసీపీని వద్దంటే పోయిద్ది కదా! లోక్‌సభకు పోవద్దు, రాజ్యసభకు పోవద్దు, శాసనసభకు పోవద్దు, శాసన మండలికి పోవద్దు. అసలు ఇలా అనుకున్నప్పుడు ప్రజలు ఇలాంటి నెగెటివ్ తీర్పులు ఇస్తారనుకున్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడం ఎందుకు అసలు ఇక? ఎన్నికల్లో కూడా పోటీ చేయకపోతే పోయిద్ది. అంతా ప్రజాహితంలోనే నేర్చుకుంటే పోయిద్ది అయిపోయింది. ఏమన్నా బుద్ధి, బుర్ర ఉందా అండి? నిజానికి ఇప్పుడు తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఎంతమంది అసెంబ్లీ సభ్యులున్నారు? 8 మందేగా. కానీ బీజేపీ అసెంబ్లీకి పోతున్నారుగా. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జయప్రకాష్ నారాయణ ఒక్కడే గెలిచాడు లోక్సత్తా పార్టీ తరపున. అసెంబ్లీకి వెళ్ళాడుగా. బాగానే మాట్లాడాడుగా. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ బలంగానే పోరాటం చేస్తుందిగా అసెంబ్లీలో. 8 మంది వాళ్ళకున్నది. వాళ్ళకున్న సమయంలో వాళ్ళు గట్టిగానే మాట్లాడుతున్నారు. అంతెందుకండి సీపీఎం పార్టీకి ఉమ్మడి రాష్ట్రంలో 1 లేదా 2 స్థానాలే వస్తుండేయి. కానీ వాళ్ళెప్పుడూ అసెంబ్లీకి డుమ్మా కొట్టరు. తెలంగాణ వచ్చాక సున్నోరాజే ఒక్కడే గెలిచాడు సీపీఎం పార్టీ తరపున. కానీ 5 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా అసెంబ్లీ తప్పిలేదు. ఒక్కరోజు కూడా అసెంబ్లీ తప్పిలేదు. బాధ్యత కదా అది. ఎమ్మెల్యేకున్న బాధ్యత కదా! జీతాలు గావాలి, అలవెన్స్‌లు గావాలి, రాయితీలు గావాలి, ప్రోటోకాల్ గావాలి. కానీ మేము అసెంబ్లీకి పోమంటే ఎట్ట కుదిరిద్ది? సో, ఒకవేళ అసెంబ్లీకి పోవటం ఇష్టం లేకపోతే ఆ పదవులకి రాజీనామా చేయండి. ఆ ప్లేస్‌లో అసెంబ్లీకి వెళ్ళే వాళ్ళని ఎన్నుకోబడతారు. మరి వైసీపీ దీనికి సమాధానం చెప్పాలి.